నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మంత్రివర్యులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉంది ఇప్పుడు? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా మీరు అన్నట్టు ఒక బలహీన వర్గాల నుంచి చూశాను. ఇంజనీరింగ్ చదువుకున్నాను. రాజకీయాలలో అనూహ్యంగా నేను రాజకీయ ఇంటర్ కావాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ప్రజలకు దగ్గర ఉండడం, ప్రజలు ఏ కావాలన్నా అది కోరుకుండా ఉండడం, దాన్ని సేవ చేయడం, తద్వారా ప్రజలకు దగ్గర ఉండడం వల్ల అందులో మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. మనం చేసే పనితో ప్రజలు సంతోషం ఉన్నారు కాబట్టి అది నాకు సంతోషం కలిగింది కాబట్టి సో అలా ప్రజా జీవితంలో ఉండి నేను రాజకీయాలు కంటిన్యూ అవుతూ వచ్చింది. అందుకే 2000లో నేను పొలిటికల్ ఎంట్రీ అయినా. అప్పటి నుంచి 2 సార్లు కార్పొరేటర్, 3 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వడం కాబట్టి సో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మనము లాభం చేయకుండా కూడా నష్టం చేయకూడదు, ప్రజలకు న్యాయం చేయకుండా పర్లేదు, అన్యాయం చేయొద్దు, ఆ నినాదంతో పోవడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ మోటార్ బట్టి ప్రజలు వాటిని రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు నన్ను ఆమోదించింది కాబట్టి ఆ రకంగా పోతున్నందుకు చాలా సంతృప్తి వస్తుంది. నా పొలిటికల్ లైఫ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి పదవి వల్ల ఆ మంత్రి పదవిలో 2 శాఖల విధంగా పేదలకు సంబంధించింది కాబట్టి దాంట్లో నేను చాలా సంతృప్తి వస్తుంది. కరీంనగర్ గడ్డ తెలంగాణ అడ్డ అంటారు. మీ మీద ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్కి దగ్గర రిలేటివ్ అయిన వ్యక్తితో ఎంపీగా గెలిచారు. దీనికి మీరు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ బండి సంజయ్ అని కానీ వినోద్ కుమార్ గారు కానీ వీళ్ళని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఓటింగ్ ఒక భావోద్వేగ మధ్యన పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. హూ ఈ సీఎం కావాలన్నప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ కావాలని చెప్పి ఎమ్మెల్యే సిస్టమ్ని ఇంటర్వ్యూచారు. కానీ ఆ పరిస్థితిలో హూ ఈజ్ పీఎం అన్నప్పుడు మోడీకి ప్రజలు ఆ మోడీకి భావోద్వేగంగా ఓటేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడక్కడ వినోద్ కుమార్ కానీ గంగుల కమలాకర్ ఎవరు ఉండడం ఆ భావోద్వేగాల మధ్యన మోడీకి ఓటేసిన వల్ల మేము మా అభ్యర్థి పోవడం జరిగింది. మేము ఒప్పుకోవాల్సి వస్తుంది. సో అక్కడ బండి సంజయ్ గొప్పన్న వినోదం తక్కువ అని కాదు, అక్కడ మోదీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రతి డిసైడేషన్ కాబట్టి ఆ రోజు గెలవడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరం ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత కృషి చేసినా కూడా మేము కొత్త ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా మోడీకి బీజేపీ కొట్టలేదు. నాకు ఒప్పలేదు, తప్పలేదు. మీరు క్యాస్ట్ ఈక్వేషన్ అన్నారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం గురించి తీసుకుంటే మీరు మంచి పదవిలో ఉన్నారు, ఇంకా చాలామంది టీఆర్ఎస్ నుంచి మంచి పదవుల్లో ఉన్నారు. ప్రతిపక్షంలో తీసుకుంటే కూడా బండి సంజయ్ గారు ఇంకా చాలా నాయకులు మంచి పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం మద్దతు ఎటువైపు ఉందంటారు? మీ వైపు ఉందంటారా, ప్రతిపక్షాల వైపు ఉందంటారా? కానీ ఓట్లు కానీ ఒక సామాజిక పరంగా ఒక కులపరంగా ఓట్లు జరిగేది అభివృద్ధి వైపు ఉన్న పార్టీ వైపు ఉంటుంది. సో అల్టిమేట్గా ఏ సామాజిక వర్గమైనా కేసీఆర్ వైపు ఉంటారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంతో సాయం చేసిన బట్టి మా క్యాస్ట్ కానీ బీసీ వర్గాలు కానీ ఎవరైనా కానీ డెఫినెట్గా కేసీఆర్ అడుగుతారు. అట్లా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఏ ఎన్నిక కానీ ప్రజలు ఓటేసేది కులాన్ని చూసి ఓటేరు, అభివృద్ధి చూసి ఓటేస్తారు, పరిపాలన చూసి ఓటేస్తారు, అడ్మినిస్ట్రేషన్ చూసి ఓటేస్తారు. ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్ సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి నిజంగానే రేపు సీఎం గారు కేసీఆర్ ఉండకపోతే నీళ్ళు ఉంటాయా, కరెంట్ ఉంటాయా అని ఆలోచిస్తే ప్రజలు ఆ రకంగా డెఫినెట్గా కేసీఆర్ ఉంటే మా ప్రజలు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుంది, దీన్ని మీరు ఏకీభవిస్తారా? లేదంటే ఒకవేళ గట్టి పోటీ ఎవరంటారు? టీఆర్ఎస్ అంటే మాకున్న పరిస్థితుల్లో మాకు అందరం దూరంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ దగ్గరలో బీజేపీ ఉంది. కానీ మాకు మాత్రము 2 పార్టీలు చాలా దూరంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎబో 55% ఉంటే ఈ 2 కలిపిలో 40%. 4 మాకు పోటీ కాంగ్రెస్ ఉంటుంది, అది కూడా చాలా దూరంలో ఉంది. మాకు వాళ్ళకు 20-25% డిఫరెన్స్గా ఉంటుంది. దాని పక్కన 3వ ప్లేస్లో బీజేపీ ఉంటుందని మేము భావిస్తాం. చాలా తక్కువ మంచి నిజంగానే మంచి మెజారిటీ గెలవాలంటే 2,50,000 3 లక్షలు ఎక్కువగా ఉండాలి. 80,000 అంటే చాలా తక్కువ ఉంది. అది కూడా మేము చెప్పాం కూడా. కేవలం ఆ ఎన్నిక భావోద్వేగాల మధ్యన అప్పటికే ముస్లిం రాజ్యాలతో వెళ్ళి అని ఆ ప్రాంతాలతో ఇబ్బంది అని హిందుత్వం మీద ఎంకరేజ్మెంట్ చేసి హిందువులు బీజేపీ ఓటైపోతే ప్రమాదం అన్న భావనలో భావోద్వేగం మధ్య ఓటింగ్ జరిగింది. కాబట్టి అప్పుడు ఆ బీజేపీ ఓటింగ్ జరిగింది. అది 80,000 అంటే చాలా తక్కువ లేదు మేము భావిస్తాం. మీరు పౌర సరఫరాల శాఖకి వెనుకబడిన తరగతుల వాళ్ళకి మంత్రివర్యులుగా ఉన్నారు. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి గారు సవాల్ విసిరారు.
దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అవగాహన కిషన్ రెడ్డి మీకు అవకాశం ఉండదు. ఎప్పుడన్నా వడ్లు రాష్ట్ర ప్రభుత్వంతో కొని రైస్ మిల్ పంపిస్తాము, ఆ బిల్లు చేసి పోయిన ప్రభుత్వం పంపిస్తే అప్పుడు పంపిస్తాం. అవకతవకలు అనేది 2900 రైస్ మిల్లల్లో ఎక్కడో ఒకటి ఇబ్బంది పడవచ్చు. అవకతలు పడటం మాత్రాన టోటల్ ఇండస్ట్రీ కూడా మనము దొంగగా ముగించే పరిస్థితి ఉండదు. ఆ 1-2 రైస్ మిల్లు మేము పెట్టిన ధాన్యాన్ని అమ్ముకుంటే డెఫినెట్గా మేము రికవర్ చేసుకుంటాం. మాకు రాష్ట్ర ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ సంఘం ఉంటుంది, వాళ్ళంతా మాకు షూరిటీ ఉంటుంది. కాబట్టి 1 కిలో బియ్యం కూడా ప్రజలకు సంబంధించిన పైసలు 1 కిలో బియ్యం బతుకుని లేదు. కాబట్టి అవకతలు జరగకూడదు. ఒకవేళ అట్లా జరుగుతుంటే చర్యించుకుంటాం. మొన్న వరి ధాన్యం కోసం కూడా టీఆర్ఎస్ నాయకులు అందరూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నా చేశారు, వరి కేంద్రమే కొనాలని. కానీ చివరికి మేమే కొంటామని అన్నారు. ఈ విషయంలో ప్రజలు అయోమయంగా ఉన్నారు. దీనికి మీరేమంటారు? ప్రజలు అయోమయం కన్నా ఎక్కువ ఒకవేళ కొనకపోతే ప్రజలు రైతు ఆత్మహత్య పరిస్థితి ఉండదు కదా. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించే కేంద్రం తన బాధ్యత తప్పించుకున్నారు. బాధ్యత నుంచి తప్పు చేసే వచ్చినప్పుడు మరి రాష్ట్ర రైతాంగాన్ని ఎట్టుకోవాలి. కేంద్రం అంటే తప్పు చేసింది, తన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీరు పోసినాము, కరెంట్ ఇచ్చినాము కాబట్టి కొనవలసిన బాధ్యత కేంద్రము తన బాధ్యత విస్మరించింది. కాబట్టి బాధ్యత గల కేసీఆర్ గారు ఒక మానవత విస్మరించి చూడడం జరిగింది. నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయి ఉండి ఒక రైతుల దగ్గర దాన్ని కొనకపోతే ఈ రైతుల పరిస్థితి పంటను ఎవరికి అమ్ముకోవాలి? అమ్ముకున్న ఆ డబ్బులు సకాలం వస్తాయా? ఎవరు కొంటారు? ఎంత కొంటారు? బట్ మళ్ళీ ఇప్పుడిప్పుడే రాజు రైతున్నాడు, రైతు లాభసాటిగా ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు. రైతు కొంచెము రైతు దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మళ్ళీ ఆత్మహత్యకు పోయే పరిస్థితి ఉండేది. ఈ కేంద్రం చేసుకుని ఇవ్వాలి వల్ల అప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతల బాధ్యతల ముఖ్యమంత్రి గారు రుణం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషం తీసుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది కొనవలసిన బాధ్యత కేంద్రానికి, బాధ్యత విస్మరించింది. ఉత్పత్తి పెంచే బాధ్యత రాష్ట్రానికి. ఉత్పత్తి పెంచడంలో ఒక బాధ్యతగా మిగిలిన కాబట్టి ఇప్పుడు అద్భుతంగా ఉత్పత్తి పెరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మా ప్రజలను ఇబ్బంది దిశగా కొనమన్నారు కాబట్టి రాష్ట్రపతి ఆస్తున్నారు. హాస్టల్స్ తీసుకుంటే ఒకవైపు కేసీఆర్ గారేమో సన్నబియ్యం పెడుతున్నాం అంటున్నారు, మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటంటే పురుగులతో కూడిన అన్నం వస్తుందని అంటున్నారు. మరి దీని గురించి మీరు ఏ విధంగా నివారణ చర్యలు? ఎక్కడ అటువంటి ఆరోపణ లేదు, ఎక్కడ కాంప్లైంట్ లేదు. సన్నబియ్యము 100% సన్నబియ్యం ఇస్తున్నాము. తర్వాత ఎప్పుడన్నా కొత్త బియ్యం వచ్చినప్పుడు ఒక రోజు 2 ముద్దలు అంతే తప్పకుండా దాని లిమిట్ రిటర్న్ తీసుకుంటాం. ఎందుకంటే పురుగులు అన్నం అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రాంతం ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కడుపులో భోజనం పెట్టిన ప్రభుత్వము అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం. అక్కడ అలాంటి కాంప్లైంట్స్ కాలేదు. ప్రతిపక్షాలు ఒక్కరోజు ఏదో పేపర్ వచ్చి మాట్లాడగానే అది కూడా సన్న బియ్యమే, కానీ కొత్త బియ్యం ఒక 2 రోజులు రావడం వల్ల ఇమ్మీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయాలి. బిజినెస్ విషయానికి వస్తే క్రషింగ్ మిషన్ యూజ్ చేసి మీకున్న పోర్ట్ఫోలియోతో ప్రకృతికి విరుద్ధంగా లాభాలు గడిస్తున్నాయని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్కడక్కడ. దీనికి మీరు ఎలా స్పందించారు? క్రషింగ్ అసలు లేదు. గ్రానైట్ అనేది చట్టబద్ధంగా నిర్వహిస్తున్నాం. అది దేశమంతా ప్రపంచమంతా చేస్తుంటాం మైనింగ్. అందులో మేము ఒక 300-400 మంది, 300-400 ఫ్యాక్టరీలలో, 300-400 ఇండస్ట్రీలో నాగపిందరికి దాంతో లక్షలాది మందికి ఉపాధి వస్తుంది. గ్రానైట్ ఇండస్ట్రీ, గ్రానైట్ మనిషి క్లోజ్ అయితే లక్షలాది మంది రోడ్డు పరిస్థితి వస్తుంది. చట్టబద్ధంగా చేస్తున్నాము. అది డెఫినెట్గా మనము పొల్యూషన్ బోర్డు నుంచి పరీక్ష తీసుకున్నాకనే చేసిన బట్టి ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు. అందులో భాగంగా నాకు ఆరోపణ చేశారు. మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక చిన్న నాయకుల నుంచి ఈరోజు మంత్రివర్యులుగా ఎదిగారు. మీరు ఈ మంత్రి పదవితో సంతృప్తిగా ఉన్నారా? గారు నాకు ఇచ్చిన ఒక అదృష్టం, నాకు ఇచ్చిన అవకాశం. 2 శాఖలు పేదలకు చెందిన శాఖలు, సువిత పేదలు బీసీ కానీ నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేస్తున్నాను. ప్రభుత్వానికి మంచి పేరు, ముఖ్యమంత్రి మంచి పేరు, శాఖకు మంచి పేరు, ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ₹1 కరెక్షన్ జరగకుండా చూసి నేను అద్భుతంగా పనిచేసిన నేను భావిస్తున్నాను. కాబట్టి నేను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. నాకు 2 శాఖలు ముఖ్యమంత్రి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. జరిగిన ఎలక్షన్స్ తీసుకుంటే హుజూరాబాద్లో ఎక్కడలేని అభివృద్ధి గత 6 ఇయర్స్ నుంచి జరగని అభివృద్ధి 6 మంత్స్లోనే జరిగింది. నీటి సరఫరా కానివ్వండి, రోడ్లు కానివ్వండి, చివరికి దళిత బంధువులు కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ వెనకంజలోనే ఉండిపోయారు. ఎందుకంటారు? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మలేనంటారా? ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే కేసీఆర్ కోటిస్తారు, ఎవరు ప్రధానమంత్రి కావాలంటే అప్పుడు మోదీకి వేశారు. కానీ ఇప్పుడు ఆ ఉన్న పరిస్థితిలో ఎవరు ఎమ్మెల్యే కావాలంటే అప్పుడు ఇట్లా చేస్తారు. అంతే తప్ప కానీ మళ్ళీ 2018 ఎన్నికలలో
మళ్ళీ మేము మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దినంతో పోతే డెఫినెట్ 2023లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దినంతో పోతే డెఫినెట్గా మళ్ళీ ఆ సీట్లో మాట్లాడతారు. ఎవరు సీఎం కావాలంటే డెఫినెట్గా ప్రజలు కేసీఆర్ కొట్టిస్తారు. సో ఆ ఉన్న పరిస్థితిలో అక్కడ ఉన్న పరిస్థితిలో అన్ని రోజులు అటాచ్మెంట్ ఇంటర్లో ఉండే కాబట్టి ఆ ఒక్క ఎన్నిక అతని కోసం వచ్చారు. అది ఇవ్వకుండా డెఫినెట్లీ మళ్ళీ కేసీఆర్ కొట్టేస్తే తయారు చేస్తారు. కాంగ్రెస్లో ఉండే కౌశిక్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? సూసైడ్ స్క్వాడ్ క్యాడర్ కావాలి మాకు. మా టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కుటుంబం. అలా ఆ కుటుంబంలో టీఆర్ఎస్ పార్టీ వినియోగంలో మాత్రం ఉండవలసి వస్తుంది. పార్టీలో వండుకుంటుండగా పార్టీని విమర్శించే మాకు అవసరం లేదు. అందుకే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పార్టీకి లాయల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మేము తీసుకోవాల్సి వచ్చింది. మా పార్టీ బలోపేతమైన భావిస్తుంది తీసుకుంటుంది. బట్ అతని వల్ల మా పార్టీ లాభపడదని మేము భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇంకా పరిష్కారం కాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? అవి భవిష్యత్తులో వాటి కోసం ఏ విధంగా ప్రణాళికలు వేస్తున్నారు? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, రోజు చేస్తూనే ఉండాలి. ఎండని ఉండదు. అభివృద్ధి కంప్లీట్ కాదు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం మేరకుంటే ఆ అవసరం డెఫినెట్గా మేము చేత బతుకుతుంది. ఇప్పుడు ఉన్న ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, రోడ్స్ వేసాము, వాటర్ సప్లై ఇచ్చాము, అద్భుతంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము. కాబట్టి ఇంకా ప్రజలకు ఏమంటే తీసుకుంటాము. మేము మానే రివర్ ఫండ్ ఉంది కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది, అది కంప్లీట్ చేసుకుంటున్నాము. కేబుల్ బ్రిడ్జ్ అయిపోయింది. ఇంకా ప్రజలకు ఏ అవసరం ఉంటే దాన్ని గుర్తించి డెవలప్ చేస్తున్నాము. ఒక జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటంటే? అంటే గొప్ప జీవితం. నా జీవితం మూలంగా ప్రజలకు ఉపయోగపడాలి. నాకు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పార్టీకి లాయల్గా ఉండాలి. అదే నా లక్ష్యం. ప్రజలకే ఎన్నుకోబడిన ప్రజాపతి ప్రజలకు పనిచేయాలి. నాకు అవకాశం ఉన్న పార్టీకి లాయల్గా ఉండాలి. అదే నా లక్ష్యం. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానివ్వండి, యూత్కి కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్? నువ్వు ఇంతకుముందు పొలిటికల్ లీడర్ అంటే పాలిటిక్స్లో కరెక్ట్ అంటారు. కానీ ఇప్పుడున్న కొత్త తరము పొలిటిక్స్ రావాలి, ప్రజలు సేవ చేయాలి. గతంలో ఉన్న పొలిటిక్స్ వేరు, ఇప్పుడున్న పొలిటిక్స్ వేరు. పొలిటీషియన్స్ అనేవారు పేద ప్రజలకు సేవలు అందిస్తే అందరిని ఆపరిస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇంట్లో ఒక్క వ్యక్తి అన్న పొలిటికల్ లీడర్ రావాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ పొలిటికల్ అనేది ఒక పవిత్రమైన వృత్తిగా మేము భావిస్తున్నాం. బట్ డెఫినెట్గా కుటుంబంలో తన బిజినెస్ చేసుకుంటూ, తన వ్యాపారం చేసుకుంటూ, తను చదువుకుంటూ కూడా తన పొలిటికల్గా వచ్చేందుకు మేము సాగుతాం. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు పాలిటిక్స్లోకి రావాలి అన్నారు. కానీ ఇప్పుడున్న పాలిటిక్స్, గతంలో పాలిటిక్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. డబ్బు రాజకీయం అనేది నడుస్తుంది అక్కడక్కడ బాగానే. కానీ ప్రతి ఒక్కరూ రావాలంటే రాలేదు కదా. వంశపార్యపర్యం అని డబ్బు రాజకీయాలని నడుస్తున్నాయి కదా. దీనికి మీరేమంటారు? చాలా ప్రాంతాలలో చాలా దగ్గర కూడా డబ్బు పవిత్రం కాదు. కుటుంబ పాలన అసలుకే ఉండదు. మా ఇంట్లో ఎవరిదో ఇంతవరకు పొలిటికల్ లీడర్ లేదు. నేను నా కుటుంబ పాలన లేదు కదా. ప్రజలు ఆమోదం పొందాలి, ప్రజలకు గుర్తింపు రావాలి. ఇతను పని చేస్తాడు అన్నది డెఫినెట్గా రుచి చేస్తాడు. ₹1 కట్టే కూడా గెలిపిస్తాడు చాలా మంది కన్నా. సో అలాగా కరప్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఎవరు ఇంక్రీజ్ పరిస్థితి లేదు. బట్ జీరో ₹1 లేకున్నా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తుంటే కుటుంబ పాలన లేకుండా కూడా డెఫినెట్గా ప్రజలు రుచి చేసుకుంటారు. మీరు ఒక సామాన్య కుటుంబం చెప్తారన్నారు. మీ ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్లో లేరన్నారు. బట్ మీరు రాజకీయాల్లోకి వస్తారంటే మీకు సపోర్ట్ ఎలా ఉంది? మీ విజయం వెనుక ఎవరున్నారు? మా కుటుంబం అంటే నలుగురు అన్నం ఉన్నాము. నేను పొలిటికల్ పోతా అంటే ఎవరు ఉన్నాం లేదు. కాబట్టి మా కుటుంబం 100% మా అందరికీ సహకారం ఇక్కడ థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.